ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరో. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ జూలై 1వ తారీఖు నుండి ఆగస్టు 1వ తారీఖు వరకు గల ధనుస్సు రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ధనుస్సు రాశిలో మూలా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి మొదటి పాదము కలిసి ధనుస్సు రాశిగా చెప్పబడుతోంది. ధనుస్సు రాశి వారికి ప్రారంభములుగా అయితే ద్వితీయమందు ఉన్నటువంటి శనైశ్వరుడు, తృతీయ స్థానమందు ఉన్నటువంటి గురుడు, షష్ఠ స్థానమందు ఉన్నటువంటి రాహువు, సప్తమ స్థానమందు ఉన్నటువంటి రవి బుధులు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి 20వ తారీఖు వరకు జూలై 20వ తారీఖు వరకు అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, వ్యయ స్థానమందు ఉన్నటువంటి కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలను కూడా నిర్దేశింపబడుతున్నాయి. ప్రారంభములుగా అయితే ధనమందు ఉన్నటువంటి శనైశ్వరుడు, అష్టమంలో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం చికాకుగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత అనుకూలతలు వచ్చినప్పటికీ కూడా బ్యాంకింగ్ వ్యవహారాల్లో కానీ లేదా క్రయ విక్రయ విషయాల్లో జరిగినటువంటి జాప్యం వల్ల కానీ కొంత ధనపరమైనటువంటి విషయాలలో భయంకరమైనటువంటి ఒత్తిడి కనబడుతోంది. చాలా నలుగుతూ ఉన్నారు చాలా రోజులుగా. ఒకంత ఆవేశపడకుండా బుద్ధి బలంతో ఎదురు వ్యక్తులకి మనం ఏ విధంగా సమాధానం చెప్పుకుంటే, ఎదురు వ్యక్తుల్ని మనం ఏ విధంగా అనుకూలంగా మార్చుకోగలిగితే బాగుంటుంది అనే విషయంలో మనం ఒకంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఎందువల్లంటే సప్తమంలో ఉన్నటువంటి ఒక రవి, అష్టమంలో ఉన్నటువంటి కుజుడు, రవిశనులు షష్టాష్టక స్థితి, కుజశనులు సమసప్తక దృష్టి, ఇవన్నీ ఇబ్బందికరమైనటువంటి స్థానాలు. అంటే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని నిందించడానికి మీరు అవకాశం ఇచ్చేస్తారు. కోపం వచ్చేసి ఏంటి అని మీరు గక్కుని విసురుగా మాట్లాడేస్తారు. దానివల్ల చూసావా ఎలా మాట్లాడుతున్నాను, మిమ్మల్ని అకారణంగా మీరు నిందలు పడేటువంటి అవకాశం. నా సహాయం పొంది నా వల్ల ఇలా తయారయ్యాడని 10 మందికి చెడ్డగా చెప్పుకుంటారు. కుటుంబంలో కూడా సమస్యలు కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్యన అవగాహన లోపం కనబడుతోంది. ఇవన్నీ దాటవలసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఒకంత జాగ్రత్తగా ఉంటే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మీ మౌనమే మీకు వజ్రాయుధం. దీనికి ఇప్పుడు ఈ సమస్యలకి మౌనమే వజ్రాయుధం. ఎంత జాగ్రత్తగా తెలివితేటలుగా మసులుకోగలిగితే, ఎదుటి వాళ్ళు ఎంత ఇరిటేట్ చేసినా దాన్ని మీరు అనుకూలంగా వాళ్ళకు అనుకూలంగా మీరు మాట్లాడుతూ వాయిదా వేసుకోండి తప్ప కమిట్మెంట్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయొద్దు. అకారణంగా ఎదురు వ్యక్తుల్ని తక్కువ అంచనా వేయొద్దు. నన్ను ఏం చేస్తాడులే, నాకేమవుతుందిలే, నేను సమర్థవంతంగా నేను ఆలోచించగలుగుతాను అని మీరు అనుకున్నారో మీకు ఒక స్టేజ్ దాటితే మీరు ఆలోచించలేరు. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి దానివల్ల మానసిక సమస్యలే కాకుండా ధనస్థానం మీద అష్టమ యొక్క కుజుని యొక్క ప్రభావం ఉంది. శనైశ్వరుడు ఉన్నారు. దానివల్ల ఫైనాన్షియల్గా విపరీతమైనటువంటి ఒత్తిడి పెరిగిపోయి ఇవ్వవలసిన వాళ్ళే ఒత్తిడి పెరుగుతుంది, రావలసినవన్నీ ఆగుతూ ఉంటాయి. కాబట్టి బ్యాలెన్స్ చేసుకుంటే వాక్కును అదుపులో పెట్టుకుని, అలానే కమ్యూనికేషన్కి ఎవరితోటి కూడా దూరం అవ్వద్దు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పెద్దల సలహా తీసుకోండి, తల్లిదండ్రుల సలహా తీసుకోండి, గురు బ్రాహ్మణుల యొక్క సలహా తీసుకుని మీ యొక్క స్థితిగతులన్నీ కూడా చూసుకుంటూ వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఏమి భయపడవలసినటువంటి పనిలే, ధైర్యంగా ఎదుర్కోండి. అయితే సాహసోపేతమైనట్టుగా నువ్వేం చేస్తావు ఏం చేస్తానో చూసుకుందాం అనే విధంగా మాత్రం మాట్లాడవద్దు. ఒకంత తగ్గి ఒక 2 అడుగులు వెనక్కి వేసి ఉన్నా సరే తప్పలేదు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే రాబోయేటువంటి రోజుల్లో పట్టిందలా బంగారమైనటువంటి పరిస్థితులు అతి తొందరలోనే రాబోతున్నాయి. మీకు సహనమే మీకు శ్రీరామ రక్ష. కాబట్టి మీ సహనమే మీకు శ్రీరామ రక్ష. ఆ విషయంలో మీరు ఆలోచించండి.
విద్యార్థులకు మాత్రం సామాన్యంగా ఉంది. ఇంజనీరింగ్ చదువుకునేటువంటి విద్యార్థులకైతే ఒకంత అనుకూలంగా ఉంది. మెడికల్ రంగంలో ఉండి లేదా సినిమా రంగంలో ఉన్న వాళ్ళు అయితే మాత్రం అతి సామాన్యంగా ఉంది. ఒకంత ఈ నెలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా రాబోయేటువంటి రోజులు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ నెల కొద్దిగా అతి సామాన్యంగా ఉంది. వ్యాపారస్తులకు కూడా ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులు ఈ నెలలో కొద్దిగా తగ్గి ఉండడం మంచిది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఫుడ్ రిలేటెడ్గా చేసేటువంటి వ్యాపారాల వాళ్ళు కానీ లేదా క్యాటరింగ్సు ఇటువంటి హోటల్స్ ఇటువంటి వ్యాపారస్తులకు మాత్రం ఈ నెల అతి సామాన్యంగా ఉంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు వహించండి. మిమ్మల్ని దెబ్బతీయడానికి మీ వ్యాపారం దెబ్బతీయడానికి మీ మీద ప్రయోగాలు కూడా అంటే ఏదైనా అంటే ఇబ్బందికరంగా మిమ్మల్ని ఇరికించడానికి అనేక రకాలుగా సామధాన భేద దండోపాయాలు అన్నట్టుగా డబ్బు పరంగా దెబ్బ కొట్టడానికి లేకపోతే ఇంకో రకంగా అనేక రకాలుగా మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకంత జాగ్రత్త వహిస్తే అంటే ప్రతి విషయంలోనూ కూడా నెగిటివ్గా ఆలోచించమని కాదు, కానీ ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక అడుగు తగ్గి ఆలోచించి మాట్లాడడం చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విదేశాలకు సంబంధించినటువంటి ప్రయాణాలకి ప్రయత్నం చేసుకునే వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. విద్యార్థులకు కూడా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకుంటే ఫలిస్తాయి. రాశిలో జన్మించినటువంటి స్త్రీలు భార్యాభర్తల మధ్యన అనవసరమైనటువంటి దూరాన్ని పెంచుకోవద్దు. మీరు పట్టుదలకు పోయి అనవసరంగా చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఆలోచించవద్దు. అనుమానాలకి తావివ్వకండి. మూడో వ్యక్తులకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి తెచ్చుకోకండి. మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే భార్యాభర్తల మధ్యన ఎటువంటి గ్యాప్ను పెంచుకోవద్దు. ఎందువల్లంటే చికాకుగా ప్రతి చిన్న విషయంలోనూ కూడా చికాకు వాదోపవాదాలు పెరిగేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా వాదోపవాదాలు పెట్టుకోవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు ఈ నెల సప్తమంలో ఉన్నటువంటి రవి వల్ల అష్టమంలో ఉన్నటువంటి కుజుని వల్ల ఏదైనా 20వ తారీఖు తర్వాత అయితే కొంత అనుకూలతలు కనబడుతున్నాయి. 20 లోపులో కనుక అయితే మాత్రం కాంప్రమైజ్ అవ్వడం మంచిది, లేదా వాయిదాలు కోరడం మంచిది. అనవసరంగా వాదోపవాదాలు పెంచుకునేటువంటి ప్రయత్నం చేయవద్దు. అదేవిధంగా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ఈ నెలలో సినిమా రిలీజులు ఇలాంటివి ఏదైనా పెట్టుకునేటట్టయితే కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ధనమందు ఉండేటువంటి పరిస్థితి ధనస్థానం అనుకూలంగా లేదు కాబట్టి ఈ నెల వాయిదా వేసుకుని వచ్చే నెలకు ముందుకు వెళ్తే మాత్రం ధన సంబంధంగా లాభాలు గడిస్తారు. ఈ నెల మాత్రం సినిమా రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఏదేమైనప్పటికీ కూడా ద్వితీయమందు ఉన్నటువంటి శనైశ్వరుడు దోషం పోవడం గురించి దశరథకృత శని స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేయండి. ప్రతి శనివారము కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. శనైశ్వరుడి మీద కొద్దిగా నువ్వుల నూనె పోసి దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేస్తే శని భగవానుడి యొక్క ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా అష్టమ రవి యొక్క ప్రభావం, సప్తమ రవి యొక్క ప్రభావం, సప్తమ అష్టమ స్థానాల్లో సంచరించేటువంటి రవి యొక్క ప్రభావం తగ్గడం గురించి నిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ కానీ సూర్యాష్టకాన్ని కూడా పారాయణ చేసుకోవచ్చు. ప్రతినిత్యం కూడా సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని ఇవ్వండి. దానివల్ల సూర్యభగవాని యొక్క శాంతించి ఆరోగ్యము బాగుంటుంది. అదేవిధంగా ఆలోచన విధానాలన్నీ కూడా సక్రమమైనటువంటి మార్గంలో ముందుకు పెడతాయి. కాబట్టి ఆ దిశగా ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. కుజుని అష్టమ సంచారం వల్ల 20వ తారీఖు వరకు కూడా సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాలు రాత్రి ప్రయాణించవద్దు. ఒకవేళ దూర ప్రాంతాలు ప్రయాణించవలసి వచ్చినా సెల్ఫ్ డ్రైవింగ్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. ఫ్రంట్ సీట్లో కూర్చోవడం మానేసి అవసరమైతే వెనకాలైనా కూర్చోండి తప్ప డ్రైవింగ్ అసలు చేయవద్దు. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు. కులదైవాన్ని ప్రార్థన చేసుకోండి. ఈశ్వరుని ప్రతినిత్యము కూడా ఈశ్వర ధ్యానం చేసుకోండి. స్వయంభవ ఈశ్వరాలయానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసి నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ జాగ్రత్తగా ఈ నెలంతా కూడా గడుపుతారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.